లేకపోతే ప్రజలను గాలికి వదిలేసి వ్యాపారాలు చేసుకునే వ్యక్తిని కాదని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వైసీపీ నేతలకు ఓటు వేయడం ఎంతో ఉత్తమమని గ్రహించి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని విజయసాయిరెడ్డి ప్రజలను కోరారు. ప్రజలకు సేవ చేయాలన్న సదుద్దేశంతోనే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. టెలిఫోనిక్ సంభాషణ నిశితంగా పరిశీలించినట్లయితే ఒక్క విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడడం. 2, తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ప్రశాంతి రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము, మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము, మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం, మేము రాజకీయాల్లో ఉండం, ప్రజా జీవితంలో ఉండం, మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పొచ్చు. వాళ్ళ మనోభావాలనే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు కానీ ఆమె భర్త మనోభావాలు కానీ దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి. మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకలింపు చేసుకొని మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. వాళ్ళు కావాలన్నా లేక మేము పోటీ చేస్తాం, ఓడిపోతే క్వైట్ అయిపోతాం, మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు కావాలన్నా అన్నటువంటిది మా నెల్లూరు జిల్లా ఓటర్ మహాశైల్నే నిర్ణయించుకోవాలని వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తూ మంచి నిర్ణయాలను తీసుకోండి. ఎప్పుడు కూడా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా యొక్క శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ అనునిత్యం మేము ప్రజా జీవితంలోనే ఉంటాము, మీలో ఒకరిగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశాలు కృషి చేస్తామనని